క్యూరియస్ క్లబ్ కు స్వాగతం. ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాల ఎక్కడుందో తెలుసా? అది మరెక్కడో కాదు, తిరుమల శ్రీవారి ఆలయంలోనే ఉంది. దీన్నే పోటు అని పిలుస్తారు. ఇక్కడ రోజూ లక్షలాది లడ్డూలు తయారవుతాయి. కాని ఆశ్చర్యమేంటంటే, వందల ఏళ్లుగా ఇక్కడ వంట చేయడానికి కేవలం కట్టెల పొయ్యిని మాత్రమే వాడుతున్నారు. అసలు మిస్టరీ ఏంటంటే, అంత వేడిలో వంట చేస్తున్నా గదిగోడలు అస్సలు వేడెక్కవు. దీనికి కారణం ఆ గోడలను కట్టిన ప్రత్యేకమైన రాళ్ళు మరియు మూలికల మిశ్రమం. ఇది లోపలి వేడిని బయటకు రానియదు. అందుకే వంట చేసేవారికి అస్సలు చెమట పట్టదు. అంతేకాదు, ఈ వంటశాలపైన ఎప్పుడూ కాకులు గాని పక్షులుగాని వాలవు. సైన్స్కు కూడా అంతు చిక్కని ఈ పవిత్రమైన వ్యవస్థ వెనుక ఉన్నది ఆ శ్రీవారి మహిమే అని భక్తుల నమ్మకం. ఈ విషయం మీకు ముందే తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. క్యూరియస్ క్లబ్ కు స్వాగతం. ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాల ఎక్కడుందో తెలుసా? అది మరెక్కడో కాదు, తిరుమల శ్రీవారి ఆలయంలోనే ఉంది. దీన్నే పోటు అని పిలుస్తారు. ఇక్కడ రోజూ లక్షలాది లడ్డూలు తయారవుతాయి. కాని ఆశ్చర్యమేంటంటే, వందల ఏళ్లుగా ఇక్కడ వంట చేయడానికి కేవలం కట్టెల పొయ్యిని మాత్రమే వాడుతున్నారు. అసలు మిస్టరీ ఏంటంటే, అంత వేడిలో వంట చేస్తున్నా గదిగోడలు అస్సలు వేడెక్కవు. దీనికి కారణం ఆ గోడలను కట్టిన ప్రత్యేకమైన రాళ్ళు మరియు మూలికల మిశ్రమం. ఇది లోపలి వేడిని బయటకు రానియదు. అందుకే వంట చేసేవారికి అస్సలు చెమట పట్టదు. అంతేకాదు, ఈ వంటశాలపైన ఎప్పుడూ కాకులు గాని పక్షులుగాని వాలవు. సైన్స్కు కూడా అంతు చిక్కని ఈ పవిత్రమైన వ్యవస్థ వెనుక ఉన్నది ఆ శ్రీవారి మహిమే అని భక్తుల నమ్మకం. ఈ విషయం మీకు ముందే తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి.